వస్తుందా? హాయ్ అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఒక మంచి మీకు వీడియో పెడదాం అనుకుంటున్నాను. ట్రిపుల్ ఎస్ మిత్రులందరికీ బాగా మా వాళ్ళందరూ బిజీ అయిపోయారు. అందరూ బాగా హెక్టిక్ షెడ్యూల్లో ఉన్నారు. యుఎస్ డాటర్ సన్లు ఉన్నారు, ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. బట్ ఈ ఫామ్ హౌస్ చాలా రోజుల నుండి మేము రాక కొన్ని చెట్లు ఎండిపోయినాయి. 2 మునగ చెట్లు తీసేసినాం, ఇంకా మిగతా చెట్లు పెట్టాల్సి ఉంది. కానీ మామిడి చెట్లు విరివిగా వచ్చినాయి. ఈ విధంగా ముడత వస్తుంది. కాకపోతే ఏంటంటే న్యాచురల్గా ఉండాలనే ఉద్దేశంతో విడిచిపెట్టినాం. ఈ పాదు లోపల కొంత సేంద్రియ ఎరువు అంటే వేప పొట్టు కానీ లేకపోతే జీవామృతం కానీ వేస్తే ఈ ముడత పోతుందని చెప్పిండ్రు. దాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే ఈ భూమి లోపల మంచి చదునైనటువంటి పుట్టమట్టిది, మంచి సారవంతమైనటువంటి భూమి. మామిడికాయలు కూడా బాగా విరివిగా కాసినాయి. ఈ చెట్టు ట్రిప్లెస్ అంతకుముందు కూరగాయలు ఇచ్చేది. ఈ జామ చెట్టు ఇది హైబ్రిడ్ అనుకున్నాం కానీ కాదు, ఇది న్యాచురల్, ఇది మన లోకల్ జామ. తర్వాత ఇది ఉసిరి చెట్టు చూడండి, ఉసిరికాయలు ఎలా ఉన్నాయో. ఇది ఆ ఉసిరి కాదు, ఇది తెల్ల ఉసిరి అంటారు దీన్ని. మా ఫామ్ హౌస్. ఇది నిమ్మ చెట్టుకు కూడా ముడత వచ్చింది. ప్రాబ్లం ఏంటంటే సాయిల్లో కొంత వేరు లోపట్నే కొంత పురుగు ఉంది. దానివల్ల ఇది కొంచెం ఎదగలేకపోతుంది. బట్ ఇప్పుడు అందరం కూడా సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇక్కడ ఈ సమావేశం లోపల అందరం కూడా రెగ్యులర్ రావాలని, దీన్ని ఆదరణకు గురి చేయాలని, మంచి చేద్దామని. చూడండి, అంతకుముందు ఇక్కడ చాలా క్రీపర్స్ ఉండేవి. మంచి ఎల్లో ఫ్లవర్స్, రెడ్ ఫ్లవర్స్ ఉండి చాలా బాగుండేది. ఇంతకుముందు మీకు వీడియోలో తెలుసుంటుంది, మా పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది. ఇదిగోండి, దీని మొత్తం నిరాదరణకు గురైపోయింది. ఇక్కడంతా గార్డెన్ ఉండేది. ఇందులో మనం ఏం పెట్టినాం, జీవన్ గారు ఇందులో మనం క్యారెట్ పెట్టినాం, టమాటా, క్యారెట్ పెట్టినాం, తమలపాకు పెట్టినాం, తర్వాత టమాటో కూడా పండిస్తాం, చిక్కుడు. చూడు, రణపాల చెట్టు ఒకటి పెడితే మాకు ఆరోగ్యకరమైనది. కిడ్నీ లోపల రాళ్ళు ఏమన్నా ఉన్నా కూడా కరిగిపోతాయి. ఇది రణపాల చెట్టు. తర్వాత ఏపుగా పెరిగినటువంటి గులాబీ, కానీ పూలు రావట్లేదు. ఏమున్నా అందరం చాలా బాగుంది. పద రండి, మనం దీన్ని రిపేర్ చేసుకోవాలి. ఈ సంవత్సరం వేపకు కూడా కరోనా వైరస్ వచ్చింది. వేప చెట్లకి మళ్ళీ వాటర్ అయితే పోతుంది. వాటర్ నేను మోటర్ వేసి మా పెళ్లి రోజు పెట్టినటువంటి మామిడి చెట్టు మీరు దీన్ని చూడాలి. ఇది బాగా ఎదిగింది, ఇది ఎదగాలి. ఇలా ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్క చెట్టు పెట్టడం జరిగింది. చాలా ఈ గార్డెన్ కూడా మా జీవన్ రెడ్డి గారు, కోట గారు, ఇక్కడ నేను పెట్టిన బాదం చెట్టు కూడా చాలా ఎదుగుతుంది. ఇట్స్ వెరీ హ్యాపీ. అరే యోగి కూడా ఇలా తవ్విండు కొంచెం కరెక్ట్ ఆ రోజు. దిస్ ఇస్ అనదర్. అది మల్లె చెట్టు కూడా పెట్టుకునేది, కానీ దానికి పాపం చూసుకుంటలేదు. మల్లె అది మొత్తం విరిగిపోయింది. మల్లె తీగ ఉంటుంది. ఒక అల్ట్రా మోడల్ చేద్దామని. దిస్ ఇస్ జాక్ ఫ్రూట్. ఇట్స్ జాక్ ఫ్రూట్ ట్రీ ప్లాంట్. జాక్ ఫ్రూట్ ఇది మా జీవన్ రెడ్డి గారే పెట్టిండ్రు. Who planted this one? I don't know. Very great ఇది. జీవన్ రెడ్డి. పనస. ఇది ఒక్కటి చాలు మనకు. సూపర్. There is another one tree. Rama Sitaphalam is there. పనస అంటే గదే కదా. ఇది అటువైపు రామ సీతాఫల చెట్టు. Rama Sitaphalam. వెరీ గుడ్. తల్లిద ఒకవైపు చూడండి బాదాం ఉంది, ఒకవైపు ఇది జాక్ ఫ్రూట్ ఉంది, అటు రామ సీతాఫలం ఉంది. ఈ 3 ఏపుగా పెరిగినప్పుడు దీనికి రూఫ్ అవసరం లేదు కదా. Yes.
అది బట్ ఇట్ విల్ టేక్ 2-3 ఇయర్స్. జీవన్ భాయ్ ఎక్సలెంట్ పీసులు పీసులు తీసి అమ్ముతున్నారు అదే కదా తండ్రి గరగర పనస తల్లి పీచు బిర్యానీ పీచు కూడా బాగుంటుంది. బిడ్డలు రత్నమాణిక్యాలు. రత్నమాణిక్యాలు చాలా మంచిది అది ఎక్కడికి వేయండు? దట్ ఈస్ వై వి సే జీవన్ జీవన్ is రెడ్డి life. న్యూ సన్. సో దిస్ ఐ ప్లాంటెడ్ దిస్ వన్ ఫ్రమ్ మై హౌస్. యా Blackberry. ఇది చాలా బాగా బ్లాక్బెర్రీ. బ్లాక్బెర్రీ ఉండి తీరాల్సింది, ఎందుకంటే మనకు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు మన group Yes. లోపల. వాళ్ళందరి కొరకు. ఇంద్ర కానీ కొబ్బరి ఇది బనానా. హలో, అది అక్కడ నల్ల ఫెన్సింగ్ పక్కకు నల్ల ఉంటుంది, తింపు అక్కడ ఆ పైపులు ఉన్నది ఫెన్సింగ్. చెట్టు కూడా బాగుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ బంద్ చేసిన అక్కడ వస్తాయి నీళ్ళు, ఆ రెండు మధ్యలో అటు చూడు ఫెన్సింగ్ పక్కకు. అరటి చెట్టు వెస్ట్ సైడ్. రైట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ Okay. మిల్కూరు శ్రీనివాస్ బోర్. సైనింగ్ ఆఫ్ ఫర్ ట్రిపుల్ ఎస్ స్నేహ సమన్వయ సమితి ఛానల్. థ్యాంక్ యూ. ఓకే. క్లోజ్.